బాలానగర్ డివిజన్ రాజు కాలనీలో పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని బాలానగర్లోని రాజు కాలనీ కమ్యూనిటీ హాల్లో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సమాజంలో కుల వివక్షను రూపుమాపి అంటరానితనాన్ని నిరోధించడం కోసం ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా దళితులు మరియు బలహీన వర్గాల రాజ్యాంగ హక్కులు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై చైతన్యాన్ని పెంచుతారు. పౌర హక్కుల దినోత్సవం కుల వివక్ష నిర్మూలన, సమాజంలో కుల భేదాలు లేని సమానత్వం ఉన్న వాతావరణాన్ని ప్రోత్సహించడం, అవగాహన కార్యక్రమాలు, గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి అంటరానితనం చట్ట విరుద్ధమని తెలపడం, హక్కుల పరిరక్షణ, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రభుత్వ ఫలాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడడం, చట్టం అమలు, పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 మరియు అత్యాచారాల నిరోధక చట్టం 1989 అమలును పర్యవేక్షించడం. ఈ దినోత్సవం సాధారణంగా నెల చివరి పనిదినం లేదా నిర్ణీత రోజులలో తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, ఇతర అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలానగర్ డివిజన్లోని పలు ప్రజా సమస్యల మీద వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగమణి, ఎస్సీ వెల్ఫేర్ విభాగం నరసింహ, పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ విభాగం అధికారి అర్బన్, బాలానగర్ పోలీస్ విభాగం, కుక్కట్పల్లి మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు. నేను మట్టే ప్రసన్న కుమార్, బాలానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. నేడు ఈరోజు పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అన్ని డిపార్ట్మెంట్ అధికారులను పిలిచి ఈరోజు ప్రజా సమక్షంలో ప్రజాపాలన వరకే ప్రజల వరకే పాలన అనే విధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బాలనగర్లో ఉన్నటువంటి ప్రజల వద్దకి మేము వచ్చాము. అదేవిధంగా వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు అధికారులు. ఏవైతే సమస్యలు ఉన్నాయో కొన్ని సమస్యలు ఉన్నాయి అంటున్నారు. వీరు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ గారు కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండబ్ల్యూ కానీ, వారు ఉన్నవారికి ఏదైనా కానీ మరి తొందరగా స్పందించి సమస్యలను పరిష్కరించాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు నిర్లక్ష్యం వహించొద్దని ఈరోజు స్టేజ్ మీద వారికి చెప్పడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఏ సమస్యలు ఉన్నా కానీ అధికారుల దృష్టికి తీసుకురండి, మేము చేస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికి కొంతమంది జనాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రజల సమస్యలు కూడా వారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సమస్యలు దీనికి నిదర్శనం ఒకటే, ఇవాళ ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో ఈరోజు సివిల్ సప్లై డే సందర్భంగా రాజకాలనీలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకు వెళ్తుంది. ప్రజాపాలన అనే విధంగానే ఈ ప్రజా సమస్యలపైన అధికారులు వాళ్ళ దగ్గర రావడం అనేది గొప్ప విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ నాయకులు వచ్చినా, ఎవరు వచ్చినా, ప్రజలు వచ్చినా తొందరగా వారి సమస్యలు పరిష్కరించి ఎటువంటి పొరపాట్లు జరగకుండా హెచ్ఎండబ్ల్యూ అనే ఇప్పుడు వేసవికాలం వస్తుంది కాబట్టి నీటి సరఫరా కూడా చూసుకొని ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వాల్సిందిగా, కరెంటు పోయే విషయంలో ఎండాకాలంలో కరెంటు పోయే విషయం ఉంది కాబట్టి వారి గిట్ట ఇంటిమేషన్ ప్రజలకు ఇవ్వాలని, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని ఈ వేదిక మీదకి వెళ్ళి కోరుతా ఉన్నాం. నమస్కారం. ఫస్ట్ నుంచి చెప్పన్నా, మాది క్యాస్ట్ లేదు సార్. అసలు ఎక్కడ తిరిగినా లేదు. మా మామయ్య, మా పెద్ద మామయ్య, చిన్న మామయ్యనే ఉన్నారు. వాళ్ళిద్దరు చనిపోయినారు. మా చిన్న మామయ్యకి 5 మంది కొడుకులు. ఆ కొడుకులలో కూడా ఎవరికి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. నేను ఈ బాలనగర్కి వచ్చి 10 సంవత్సరాల నుంచి అవుతుంది. నాకు ఎవరు ఇవ్వమంటే ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు మీరు మండలంకే పోండి, లేకపోతే తాడ్బంద్కి మీ అత్తగారింటికి పోయి ఎందుకు ఇవ్వరో అక్కడే పోయి అడగండి, నేను కూడా వచ్చి అక్కడే అడుగుతాను అని అంటున్నారు సార్. సార్ మీరు అక్కడ కిరాయికి ఉంటున్నారు కదా, అక్కడే పోయి అడగండి అని అన్నారు. కిరాయి సార్. అన్నీ ఉన్నాయి. అన్నీ ఇక్కడే చేయించుకున్నాం సార్. మేము ఇక్కడ వచ్చి 12 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము మేము. మాకు ఏమి గవర్నమెంట్ నుంచి ఏమీ రాలేదు సార్. కాకపోతే ఇప్పుడు ఈ రేషన్ కార్డు ఒక్కటే ఇక్కడిది వచ్చింది అంతే. మా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. మాకు స్కూల్లో మా పాపకి 6th క్లాస్లో ఆ పాపకి అడుగుతారు స్కూల్లో. క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం కావాలి మాకు. మండలం అక్కడికే పొమ్మంటుంది సార్. తాడ్బంద్కే అత్తగారింటి కాడ పోయి అడిగిరండి, ఇక్కడ అయితే కాదు, ఎవరు ఏమంటారో నేను వచ్చి మాట్లాడుతూ అంటుంది. మీరు ప్లీజ్ నాకు ఎట్లన్నా చేసి నాకు
క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి సార్. మీరు ఏమన్నా చేయండి. నాకు మా దాంట్లో అయితే ఎవ్వరికీ లేదు. ముత్తాతలు, కొడుకులు, నాన్నలు ఎవరికి ఒకరు ఉన్నది అంటారు, కానీ వీళ్ళ దాంట్లో అయితే ఎవ్వరికీ లేదు. ప్లీజ్ సార్, మీరు ఎట్లనన్నా చేసి నా కూతురికి ఎంఆర్ ఆఫీస్ నుంచి నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. మీకు దండం పెడతా, నాకైతే అస్సలు లేదు. మాకు మాత్రం సపోర్ట్ ఎవ్వరు లేరు. మీరు ఏం చేస్తారో తెలియదు సార్. నమస్తే సభా సభ్యులకు అందరికీ నమస్కారము. ఈరోజు బాలానగర్ మండల్ తరఫున మనం రాజు కాలనీలో సివిల్ రైట్స్ డే ప్రోగ్రామ్ చేస్తున్నాము. సివిల్ రైట్స్ డే ప్రోగ్రామ్ ప్రతి నెల జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల 30 తారీఖు ఒకటి చేస్తాము. ఈరోజు 31st సెలబ్రేట్ చేస్తున్నాం. యాక్చువల్గా మనం సివిల్ రైట్స్ ఎందుకు చేసుకుంటామంటే మన అనగద ఉన్నారు కదా ఎస్సీ ఎస్టీ క్యాస్ట్, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకా పాతకాలం రోజులే ఉన్నాయా, ఏంటంటే వాళ్ళు ఎవరైనా కుల పేరుతో దూషిస్తున్నారా, వాళ్ళు గుడులలోకి రానివ్వట్లేదా, ఇంకా ఏ విధంగా హరాస్మెంట్ చేస్తున్నారా, ఓన్లీ వాళ్ళ కోసమే మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. మీన్ వైల్ ఏంటంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాళ్ళకి వాళ్ళ డే టు డే లైఫ్లో, అలాంటివి కూడా మనం క్లియర్ చేయడానికి ప్రతి మంత్ ఇట్లా లీడర్స్ని పెట్టుకునేసి వాళ్ళ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటాము. సో ఆ ప్రోగ్రాంలో ఈరోజు మనం ఎవరైనా వచ్చామంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చారు, అండ్ మన సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు, మన ఎస్సీ కార్పొరేషన్ సార్ నరసింహ సార్ వచ్చారు, అండ్ మీడియా మిత్రులందరూ వచ్చారు. ప్రాబ్లమ్స్ అయితే పబ్లిక్ చెప్తున్నారు. మీన్ వైల్ ఇవన్నీ మనం క్లియర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము. ఇంకొకటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ఎంక్వైరీకి వెళ్తే ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళని అంటున్నారు. అసలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ఎంక్వైరీ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యాక్చువల్గా కొంచెం సందేహాలు ఆ ఏరియా వాళ్ళు ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంటింటికి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ టైంలో వాళ్ళు లేనప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఒక లెటర్ సబ్మిట్ చేయండి, ఇక్కడికి జిహెచ్ఎంసీ వాళ్ళకి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు, వచ్చి వాళ్ళ రేషన్ కార్డు ఉందా లేదా, నిజంగా వాళ్ళు రెంట్ కొంటున్నారా లేదా, అవన్నీ చూస్తాము. కొందరు ఏంటంటే మన బాగా ఇది జరుగుతుంది అంటే యూపీ నుండి ఒరిస్సా నుండి వాళ్ళకి వస్తున్నాయి. మ్యాక్సిమం డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి అలాట్ అవుతున్నాయి, కానీ మన తెలంగాణ ప్రజలకు అలాట్ అవ్వట్లేదు. ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకి అలాట్ అవుతున్నాయి. సో మనం క్లారిటీగా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు తెలంగాణ వాసులు, ఎవరు వాళ్ళకే రావాలనే విధంగా మనం జిహెచ్ఎంసీ వాళ్ళు చూస్తున్నారు. మ్యాక్సిమం తెలంగాణ పబ్లిక్కి రావట్లేదు. అది కూడా ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు కూడా మన తెలంగాణ వాళ్ళు రావట్లేదు. యూపీ వాళ్ళు సమ్ నేమ్స్ సందేశ్ అని, దేశాయ్ అని, ఇవి మన తెలంగాణలో ఉంటాయా పేర్లు? దేశాయ్ పేర్లు ఉంటాయా? ఉండవు. అవన్నీ మేము లోతుగా విచారిస్తే ఏంటంటే మ్యాక్సిమం మైగ్రేట్ వాళ్ళే ఉన్నారు తప్ప మన తెలంగాణ వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ రావట్లేదు. అందుకని మేము అధికారులు ఏం చేస్తున్నాము, డెప్త్గా ఎంక్వైరీ చేసి ఎవరికి రావాలో వాళ్ళకి అలాట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇది నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్న నిజం. ఇది ఇప్పుడు 6 పథకాలు అనేది బాలానగర్ డివిజన్లో అందరికీ లబ్ధి చెందుతున్నాయి కూడా. కాకపోతే మేము ఏంటంటే ఎంక్వైరీలో కొంచెం డెప్త్గా ఎంక్వైరీ చేస్తున్నాం. బెనిఫిట్స్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళకుండా ఉండాలని మా ఇంటెన్షన్. కే పుష్పారెడ్డి, బాలానగర్ వాసిని, కుకుట్పల్లి డివిజన్ మార్కెట్ చైర్పర్సన్. ఇదివరకు నేను తెలంగాణ రాష్ట్రానికి సెక్రటరీగా చేశాను. ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొని మేము చెప్పదలుచుకుంది ఏంటంటే 6 గ్యారెంటీలు అన్నీ వస్తున్నాయి. కొన్ని ఎందుకు ఆగుతున్నాయి అంటే వేరే వాళ్ళకి చెందుతున్నాయి, దానివల్ల కొంచెం ఆగుతున్నాయి. పూర ఎడ్యుకేషన్ చేసుకొని అందరికీ చెందేటట్టు, మన వాళ్ళకి చెందేటట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉండి బతికి కష్టసుఖాలలో పాల్గొన్న వాళ్ళకే రావాలి అనే ఒక కోరికతో సర్వే ఎక్కువ మట్టుకు వెరిఫికేషన్ చేసి ఇస్తున్నారు. కానీ వీళ్ళకి జంతుతలే లేవు అనేసి మాత్రం అబద్ధం. మన వాళ్ళకి కంపల్సరీ వస్తున్నాయి. ఇంద్రం ఇండ్లు ఏంది, ఫ్రీ బస్ ఏంది, ఈ బాలకి మన ఏమనంగా ఇవన్నీ రేషన్ కార్డులు అనగా ఇప్పుడు మొన్న రేషన్ కార్డులు లేకుండే 10 ఏళ్ళ సంది రేషన్ కార్డులు రాలేవు. గ్యాస్ రేట్లు కూడా ఇదే ఉండే కదా, గ్యాస్ ఫ్రీ గ్యాసు, కరెంటు, ఉచిత కరెంటు ఇవన్నీ అవుతున్నాయి. కాకపోతే కొన్ని పేర్లు తప్పుడు పేర్ల వల్ల కొంతమందికి రాలేనందుకు కొంతమంది వీళ్ళు పుకారా చేస్తున్నారు. వేరే పార్టీ వాళ్ళే చేస్తున్నారు. పబ్లిక్లో అయితే అంత మంచి పేరుంది, పబ్లిక్లు చెందుతున్నాయి కూడా. కాంగ్రెస్ పార్టీ అన్నీ చెందుతున్నాయి, అందరికీ వస్తున్నాయి. కానీ ఒకటి ఏంటంటే ఈ యూపీ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు వీళ్ళు ఎక్కువ అవుతున్నారు. అందులో కొంత మన వాళ్ళు సర్వే చేయమని మేము పెట్టినదే. ఇది చేసేసి వాళ్ళ అర్హులా కారా ఇవన్నీ తెలుసుకొని ఇచ్చినందుకు కొంచెం టైం పడుతుంది. కానీ మేము ఇక్కడ చెందినాక వాళ్ళకు కూడా చెందొచ్చు కదా, ఉన్నారంటే అక్కడ కూడా ఉన్నాయి కదా. వాళ్ళకు పూర లేని వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు, ఇప్పుడు ఓసీలలో కూడా లేనోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇల్లు వాకి లేనోళ్ళు ఉన్నారు, అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. మన తెలంగాణ ఖాళీ ఎస్సీ ఎస్టీలనే కాదు, అన్ని కులాలకు ఇవ్వాలి. బీద వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఇవ్వాలి. అన్న కూడా వాళ్ళు ఉన్నారు. ఎవరు ఓసీలు ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు
ఒరిస్సా అనగా విసువల్ అనగా యూపీ బీఆర్ వీళ్ళందరికీ వాళ్ళు కూడా ఓసీ ఉన్నారు ఎక్కువ. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనే లేరు, బీద వాళ్ళని సూచిస్తున్నారు. ఓసీ వాళ్ళకు కూడా మన దగ్గర ఇప్పుడు ఎన్ని వచ్చినాయి, సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది, ఇంద్రమ్మ ఇండ్లు వస్తున్నాయి. మన వాళ్ళకు కులం మతం కాదు, బీద వాళ్ళని సర్వే చేసిస్తున్నారు. ఈసారి గట్టిగా పోరాడుతున్నారు. కాకపోతే ఓటర్ల లిస్టులు కూడా చచ్చిపోయిన వాళ్ళు ఏమో తీయలేరు. ఇప్పుడు ఇప్పుడు యూత్ పిల్లలే ఇంకా వేయలేదు, పోయిన వాళ్ళు ఏమో నడుస్తున్నాయి. అదే దాని మీద ఓట్లు నడుస్తున్నాయి. అది కొంత కూడా సర్వే చేయాలనేసి మా వాళ్ళు గట్టి పట్టు మీద ఉన్నారు, పడుతుండ్రు. అవి కూడా జరుగుతాయి త్వరలో. ఇప్పుడు జరుగుతున్నాయి, ఎడ్యుకేషన్లు జరుగుతున్నాయి. అందులో మన మా ఇన్ఛార్జ్ బండి రమేష్ అనేట ఆయన చాలా శ్రద్ధ తీసుకుంటుండు, గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు, గట్టిగానే పోరాడుతున్నాం. ఆయన అనుకున్న సైన్యం కూడా గట్టిగానే ఉన్నది. ఈసారి ఏందంటే 10 ఏళ్ళ సంది బాబు చేయండి. ఇప్పుడు వచ్చి ఉత్తతో కొట్లాడి అది చేయలే ఇది చేయాలంటే మరి వీళ్ళేం చేసిండ్రు. మొన్న హైడ్రా రాకపోతే మొత్తం మునిగిపోతుండే సిటీ. హైడ్రా రాకపోతే, హైడ్రా వచ్చి ఎంతమందికి మేలు జరిగింది అలా గుండెల మీద చెప్పానండి. ఇది గట్టిగా పోవాలి. హైడ్రా రావడం వల్ల చాలా మందికి బెనిఫిట్ జరిగింది. వాళ్ళు తీసింది నాలాల పంట ఇండ్లే, మళ్ళీ వాళ్ళకి ఇండ్లు వస్తాయి. బీదలని ఎన్నడు అశ్రద్ధ చేయడు, చేస్తున్నాడు. మా సీఎం ఏం చేస్తున్నాడు అంటే ఫస్ట్ ఆ నాలాల పంట ఇండ్లు ఉన్నోళ్ళై వాళ్ళకి కట్టిపించినాకనే వేరే పని చేస్తున్నాడు. అలా ఉత్తుగా నేర్పించి ఆ హైడ్రాని తిట్టిన వాళ్ళు ఇలా మాకు రేవంత్ అన్నంటే దేవుడని మొక్కటోళ్ళు కూడా ఉంటారు, మొక్కుతున్నారు కూడా. ముందు రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ బలపరిచింది. పక్కా మళ్ళీ నెక్స్ట్ మేమే వస్తాము, అందరికీ మేలు జరుగుతాం. ఎందుకంటే అలా చాలా మంది చాలా అవస్థలు పడ్డారు ఈ 10 ఏళ్ళు. కాకపోతే దాచుకుందాం అన్నది నడిచింది. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు జర బాగానే పట్టించుకొని వర్క్ చేస్తున్నారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 96180341